మొన్న సేమియా పాయసం చేసాం కదా, దాని రెస్పాన్స్ చాలా బాగుంది. మనం చేసుకునే రెసిపీ యాపిల్ పాయసం. వినడానికి కొత్తగా ఉండొచ్చు కానీ చాలా బాగుంటుంది. ముందుగా 4 యాపిల్స్ తీసుకొని దాని తొక్క తీసేయాలి. యాపిల్స్ తురుముకుందాం, కొంచెం పెద్దగానే తురుముకుందాం. ఇట్లా తురుముకున్న యాపిల్ని పక్కన పెట్టుకుందాం. కడాయి పెట్టుకుందాం, కొంచెం గీ వేసుకుందాం. ముందుగా కొంచెం జీడిపప్పు వేసుకొని వేయించుకుందాం. ఇప్పుడు అందులోకి ఒక 5-6 కిస్మిస్. ఇప్పుడు ఈ బౌల్లోకి తీసుకుందాం. ఇదే కడాయిలోకి కొంచెం గీ, మనం తురుముకున్న యాపిల్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఈ యాపిల్ బాగా మగ్గాలి, మగ్గి గోల్డెన్ షేడ్లోకి రావాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇప్పుడు మగ్గిందో లేదో చూద్దాం. మంచి దగ్గరగా అయింది, అయిపోయింది, మగ్గింది. ఇప్పుడు ఈ పక్కకు తీసుకుందాం. ఇప్పుడు ఈ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలోకి 1 లీటర్ పాలు తీసుకున్నాను. ఇప్పుడు ఈ పాలు బాగా మరగనియాలి. ఇప్పుడు పాలు మసలినాయి. ఇప్పుడు అరగంట ముందు నానబెట్టిన సగ్గుబియ్యం ఇందులో వేద్దాం. ఇప్పుడు సగ్గుబియ్యం వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మరగనిద్దాం. సగ్గుబియ్యం వేసినాం కదా, కింద అడుగంటుతుంది, ఇలా కలుపుతూనే ఉండాలి. A few moments later. ఇప్పుడు 5 నిమిషాలు బాగా మరిగింది. ఇప్పుడు కండెన్స్డ్ మిల్క్ వేద్దాం, 2 కప్స్ వేద్దాం. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. మనం ముందుగా తురుము పెట్టుకున్న యాపిల్ పక్కన పెట్టుకున్నాం కదా, ఫ్రై చేసుకొని అది యాడ్ చేసుకుందాం. One eternity later. ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, కొంచెం ఇలాచీ పౌడర్, అయిపోయిందండి ఇంత గుమగుమలాడే యాపిల్ పాయసం. రుచితో కలిసిన మన కథలు, ప్రతి వంటలో ఒక ప్రేమ కథ. సూపర్. ఇలాంటి మరిన్ని రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన కిచెన్ కథలు.